కానీ ఒరిజినాలిటీ ఉండాలి. దేవుడి కార్యాలు ఏమైనా జరుగుతున్నాయా? అపోస్తలుల చిహ్నాలేంటో గుర్తుపెట్టుకో. అపోస్తలులు కార్యాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు అక్కడే ఉండి ఘనత పొందారా, లేకపోతే వస్త్రాలు చించుకొని పక్కకి వెళ్ళిపోయారా? ఒరిజినల్గా దేవుడు కార్యాలు చేయాలంటే మనం ఎలాంటి సమర్పణ కలిగి ఉండాలి? గోరంత సూచిక్రియ జరగగానే, గోరంత కార్యం జరగగానే దాన్ని కెమెరా అటుదిప్పి చూపించి, ఇటుదిప్పి చూపించి, అటుదిప్పి చూపించి, వాడిని కింద పడే చూపించి, పైకి లేపి చూపించి, అన్ని రకాల యాంగిల్లో వాడిని పాపం నానా బాధ లేదు గోరంత సూచిక్రియ జరిగితే. కానీ చచ్చిపోయిన వాళ్ళని లేపి కూడా వాళ్ళు సైలెంట్గా ప్రసంగం చేసి వెళ్ళిపోయారు. స్తోత్రం. నేను చెప్తున్నాను, వేదికల మీద హల్చల్ చేస్తున్నటువంటి వ్యక్తుల ద్వారా జరిగే కార్యాల కంటే ఏ గుర్తింపు లేకుండా చాలా సాధారణంగా, సహజత్వంగా మరుగైపోయి ఉండేటువంటి భక్తిపరులు, ప్రార్థనా యోధులు, దేవుని ఆత్మ